ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరొకసారి ఉదయకాలం కూడుకున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు పేరిట మీకు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు నేను ఒక ప్రత్యేకమైన సందేశాన్ని ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. మరి ఫాదర్ డే, మరి ప్రత్యేకమైనటువంటి స్పెషల్ వర్తమానాన్ని, స్పెషల్ మెసేజ్, మరి తండ్రి గురించి కొన్ని మాటలు నేను మీకు వివరించాలని ఆశపడుతూ ఉన్నాను. మనమందరము బైబిల్ తీసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మరి 6వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి యున్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను. ఆమేన్. ఈ లేఖన భాగాన్ని చూసినట్లయితే దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఆయన మనకు తండ్రి. దేవుడు మనకు తండ్రి అని ఇక్కడ దేవుని మాట సెలవిస్తా ఉంది. తండ్రి అనే మాట ఎంతో చాలా అద్భుతమైనటువంటి మాట. ఈ సృష్టిలో ఏదైనా మంచిది ఉన్నది అంటే అది తండ్రి అనే మాట అని చెప్పవచ్చు. భూమి మీద దేవుడు ఒక తండ్రి అనే మాటను దేవుడు ఎంతగా ప్రభావితము చెందిస్తుంది. ఇక్కడ దేవుని మాట సెలవిస్తా ఉంది, మరియు ఆయన నిమిత్తము మనం ఉన్నాము, ఆయన ద్వారా సమస్తము కలిగెను. ఈ సృష్టి అంతటికి దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి అని లేఖనము చెప్తుంది. తండ్రి ద్వారా సమస్తము జరుగుతుంది. భూమి మీద మరి కూడా ఒక కుటుంబ వ్యవస్థ ఏర్పడాలి అంటే తండ్రి మూలముగా, తండ్రి ద్వారానే వంశము వృద్ధి చెందుతుంది. తండ్రి ద్వారానే కుటుంబము ఏర్పడుతూ ఉంది. తండ్రి ద్వారానే పిల్లల యొక్క పెంపకము, పిల్లల యొక్క అభివృద్ధి, పిల్లల యొక్క వంశావళి అనేది జరుగుతూ ఉంటది. తండ్రి ఉంటే సమస్తము జరుగుతుంది. తండ్రి లేకపోతే కుటుంబము ఏర్పడదు. ఒక బిడ్డ ఉన్నాడు, ఒక కూతురు ఉంది అంటే దానికి మూలము ఎవరు? తండ్రి. ఆమేన్. తండ్రి లేకుండా బిడ్డలు ఉంటారా? తండ్రి లేకుండా బిడ్డలు కలుగుతారు అంటే తండ్రి మూలముగానే బిడ్డలు కలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే దేవుని వాక్యం చెప్తుంది, కీర్తన గ్రంథము ఒక్కసారి 103వ కీర్తన మనం చూసుకున్నట్లయితే 13వ వచనంలో దేవుడు ఈ రీతిగా సెలవిస్తా ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. తండ్రి యొక్క ప్రత్యేకమైన స్వభావము ఏంటిది అంటే తండ్రి ద్వారా సమస్తము నిర్మించబడుతుంది. తండ్రియే ప్రతిదానికి కారకుడుగా ఉంటాడు. ప్రతిదానికి రెస్పాన్సిబిలిటీ పర్సన్గా బాధ్యత కలిగిన వ్యక్తి. హల్లెలూయా. మనము 1 కొరింథీ 8:6లో చూసినట్లయితే తండ్రి స్వభావం ఎలా ఉంటుందంటే ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉంటాడు. ఆమేన్. తండ్రికి కుటుంబం పట్ల బాధ్యత ఉంటది. భార్య పట్ల, పిల్లల పట్ల, కుటుంబం పట్ల ఒక మంచి ఉద్దేశము కలిగి, ఒక బాధ్యత కలిగి ప్రవర్తించేటువంటి మనసు ఎవరికి ఉంటది అంటే తండ్రికే ఉంటది. కుటుంబాన్ని పోషించేది, నడిపించేది ఎవరు అంటే సాధ్యమైనంత మట్టుకు 99.00% ఎవరికి ఉంటది బాధ్యత అంటే తండ్రికే ఉంటది. కుటుంబంలో తండ్రి యొక్క గౌరవం ఉంటది, తండ్రి యొక్క అధికారమే ఉంటది. తండ్రి యొక్క బాటలోనే భార్య కానీ, పిల్లలు కానీ, ఆ కుటుంబం అంతా ఆ కుటుంబ వ్యవస్థను సరిచేసి, నడిపించి, పోషించి పెంచగలిగినటువంటి బాధ్యత యుతమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే తండ్రి. తండ్రి పాత్రలో ఉన్నటువంటి ఎవరైనా కానివ్వండి, మొదట వారు తీసుకునాల్సినటువంటి బాధ్యత ఏంటిది? కుటుంబం పట్ల ఒక బాధ్యతను తీసుకుంటారు, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఇది నా కుటుంబము, ఇది నా పిల్లలు, ఇది నాది అన్న ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి. తండ్రి ఎలా ఉంటాడంటే బాధ్యత లేని వ్యక్తిగా ఉండడు. హల్లెలూయా. నాకేంది, నా భార్యనా, నాకేంది, నా పిల్లలా, నాకేంది అని పట్టించుకోని వ్యక్తి తండ్రి కాదండి. తండ్రి అంటే ఎవరు? ఒక బాధ్యత
బాధ్యత కలిగిన వ్యక్తి ఫాదరు అనగానే మనకు ఏమి గుర్తుకు రావాలంటే ఈజ్ రెస్పాన్సిబిలిటీ పర్సన్. ఈయనొక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి. ఆ హోదాలోనికి వచ్చినప్పుడు, భర్తగా ఉన్నప్పుడు అంత బాధ్యత ఉండదు, కానీ ఎప్పుడైతే ఆ కుటుంబ వ్యవస్థలోనికి బిడ్డలు వస్తారో దేవుని నామములో, మరి ఆ తండ్రికి ఏమి పెరుగుతుందంటే ఒక బాధ్యత పెరుగుతుంది. నాకంటూ ఒక కుటుంబం వచ్చింది, నాకంటూ ఒక బిడ్డలున్నారు, నాకంటూ ఒక వ్యవస్థ ఏర్పడింది అని అప్పటిదాకా బ్యాచిలర్గా ఉన్న వ్యక్తి, అప్పటిదాకా ఒంటరిగా ఉన్న వ్యక్తి బిడ్డలు కలగగానే తండ్రి అని అవ్వగానే అతనికి ఏం ఏర్పడుతుంది? బాధ్యత ఏర్పడుతుంది. పిల్లలు పుట్టిన తర్వాత దుబారగా తిరిగి దుబారగా ఖర్చు చేసే వాళ్లకు అయ్యో నేను తండ్రిని అని తెలవగానే ఖర్చు పెట్టేది కాస్త ఏం చేస్తారు? ఆలోచిస్తారు. నాకంటూ ఒక కుమారుడు, నాకంటూ ఒక కూతురు ఉంది కదా, నేను ఒక బాధ్యతతో నడుచుకోవాలి అని మొదట తండ్రి ఏం చేస్తాడంటే బాధ్యతగా నడుచుకుంటాడు. రెండవది, తండ్రి ఎలా ఉంటాడు? తన స్వభావం అంటే ఒక తండ్రి తన కుమారుల పట్ల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడతాడు. తండ్రి స్వభావం ఎలా ఉంటుందంటే ప్రతి విషయంలో జాలి చూపిస్తాడు. బిడ్డల విషయంలో జాలి చూపిస్తాడు, భార్య విషయంలో జాలి చూపిస్తాడు. ఇతరులు తన కుటుంబం పట్ల ఏదైనా మాట్లాడినప్పుడు జాలితో కదులుతాడండి. తండ్రి హృదయం ఎలా ఉంటదంటే దేవునిలాగా జాలి పడే హృదయం. అప్పుడే కోపగిస్తాడు, తర్వాత తన బిడ్డలు అని జాలి బిడ్డల మీద చూపిస్తాడు. హల్లెలూయా. తండ్రి నైజం ఎలా ఉంటదంటే కోపగించుకొని ఇక నువ్వు నా కడుపున పుట్టలేదురా, ఇక నువ్వు నా బిడ్డవు కాదురా, ఇక నా వ్యక్తివి కాదురా అని జీవితాంతం నీ ముఖం నేను చూడనురా, ఇక నువ్వు ఇంతే, నీ బ్రతికింతే అని తండ్రి శపించడు. కానీ తండ్రి ఏం చేస్తాడంటే బిడ్డలను ప్రేమిస్తాడు. ఆమేన్. తండ్రి హృదయం ఎలా ఉంటదంటే ప్రేమించే హృదయం ఉంటది. ఒక్కసారి మనము ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 31లో చూసినట్లయితే దేవుని బిడ్డల అద్భుతమైన మాట మనకు దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 1:31లో దేవుని అద్భుతమైన మాట ఈ రీతిగా సెలవిస్తా ఉంది. ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చి మార్గమంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి మీరెరుగుదురు అని మీతో చెప్పి తిని. ఆమేన్. తండ్రి నైజం ఎలా ఉంటుందంటే మొదటి జాలిపడి ప్రేమిస్తాడు. ఆ కుమారుడు ఎలాంటి వాడైనా, ఆ కుమార్తె ఎలాంటిదైనా, ఎంత పాపములో బతుకుతున్నా, ఎంత వేదనకరమైన స్థితిలో ఉన్నా, తండ్రికి అవిధేయత చూపినా కూడా తండ్రి తన యొక్క బాధ్యత ప్రకారము బిడ్డలను ఏం చేస్తాడంటే ప్రేమిస్తాడు, జాలి చూపిస్తాడు. తన ప్రేమ అంతా బిడ్డల పట్ల వ్యక్తపరుస్తాడంటే ఆ బిడ్డలు కుంటి వాళ్ళే కానివ్వండి, మూగ వాళ్ళే కానివ్వండి, అందహీనంగా ఉన్న వాళ్ళే కానివ్వండి, కుర్రుపితో ఉన్న వాళ్ళే కానివ్వండి, తండ్రి నా కుమారుడు నా కుమార్తె అని జాలి చూపిస్తాడు, ప్రేమిస్తాడు. అంత మాత్రమే కాదు గాని ఎత్తుకొని ఆదరణ ఇచ్చి ధైర్యం ఇస్తాడు. మన బిడ్డల పక్షముగా మనతో ఎవరు పోరాడుతారంటే దేవుడు బిడ్డల కొరకు, దేవుడు తన బిడ్డల కొరకు పోరాడినట్లుగా తన కుమారుల కొరకు, కుమార్తెల కొరకు డాడీ ముందుంటాడు. ఆమేన్. తన బిడ్డలకు ఎవరు ఏదన్నా యుద్ధము చేయడానికి, డి అంటే డి, సై అంటే సై అనడానికి, తండ్రి బిడ్డల పక్షమున వ్యాజ్యమాడడానికి ఎప్పుడు ముందుగానే ఉంటాడు. ఎవరైనా బిడ్డల మీదకి ముందు దాడి వస్తే ముందు బిడ్డల్ని నెట్టేయడు, కానీ డాడీ మనసు ఎలా ఉంటది? బిడ్డల తరపున ముందుండి మాట్లాడతాడు. ఆగు నాన్న, నువ్వు ఆగు, ఏమైందో నేను చూసుకుంటాను అని ముందు ఒక్క అడుగుండి యుద్ధము చేసే వ్యక్తిగా బిడ్డల తరపున తండ్రి ఏం చేస్తాడు అంటే ముందుండి నడిపించి యుద్ధములో మనకు ధైర్యమునిస్తాడు, ఆదరణిస్తాడు. ఓటమి పాలైనప్పుడు మనకు ఆదరణ కలిగించే మంచి మనసు ఎవరికి ఉంటదంటే తండ్రికి మాత్రమే ఉంటది. తండ్రి నువ్వు ఓడిపోరా, నువ్వు శత్రువుల చేతిలో పడి ఉండురా, నువ్వు నాశనము కారా అని శత్రువుల చేతికి అప్పగించడు. కానీ తన బిడ్డల పక్షమున అపవాదితో పోరాడడానికి, తన బిడ్డల పక్షమున అపవాదిని జయించడానికి ఎల్లవేళలా
ఎలా ఉంటాడు అంటే తండ్రి బిడ్డల కొరకు ఒక సైనికుడిగా కాపలాదారుడుగా ఉంటాడు. ఆమేన్. బిడ్డలకు ఏ కీడు కలుగుతుందో, బిడ్డలకు ఏ అపాయము కలుగుతుందో, బిడ్డలకు ఏ నష్టము కలుగుతుందో అని అహర్నిశలు బిడ్డల పక్షమున పోరాడడానికి తన ప్రాణాన్ని సహితము ఏం చేస్తాడు అంటే ప్రాణమియ్యడానికి కూడా సిద్ధపడతాడు. అంత మంచి మనస్సు ఎవరికి ఉంటదంటే కేవలము భూమి మీద తండ్రి అన్న అటువంటి ఒక స్థానానికి మాత్రమే ఉంటుంది దేవుని బిడ్డలారా. కాబట్టి తండ్రి హృదయము ఎలా ఉంటుంది, తండ్రి స్వభావం ఏంటిది అంటే మొదటిది మనలను ఏం చేస్తాడు, మొదటిది దేవుని మాట ప్రకారము తండ్రి మన ఎడల జాలి చూపిస్తాడు, బాధ్యత కలిగి ఉంటాడు, మన పక్షమున యుద్ధము చేస్తాడు. ఇక తండ్రి మనకి ఏం చేస్తాడంటే మనల్ని క్రమశిక్షణలో పెట్టి నడిపిస్తాడు. ఆమేన్. చాలా మందికి తండ్రులు క్రమశిక్షణ పెట్టడం బిడ్డలకు నచ్చదండి. నువ్వేంది నాకు క్రమశిక్షణ నేర్పిస్తావు, నువ్వేంది నాకు హితబోధ చేస్తావు, నీ పనేందో నువ్వు చూసుకునేటువంటి కుమారులు లేకపోలేదు, కూతుర్లు లేకపోలేదు. దేవుని బిడ్డలారా, ఎఫెసీ 6:4 దేవుని మాట ఈ రీతిగా సెలవిస్తా ఉంది. ప్రభు శిక్షలోను మీ పిల్లలను పెంచండి అని దేవుని మాట స్పష్టంగా దేవుని మాట తెలియజేస్తా ఉంది. దేవుని బిడ్డలారా, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధనలోను వారిని పెంచుడి. ఆమేన్. హల్లెలూయా. లోకములో ఒక కుమారుడు బుద్ధిమంతుడు, ఒక కుమారుడు చెడిపోయినవాడు ఉంటున్నాడంటే కారణము ఏంటిది అంటే తండ్రియే దానికి కారణము. కుమారులు చెడిపోతున్నారా అంటే తండ్రియే. ఎందుకంటే తండ్రి బోధ నేర్పలేదు కాబట్టి ఆ పిల్లవాడు చెడిపోతాడు. ఒకవేళ ఆ కుమారుడు మంచి స్థానములో మంచి పొజిషన్లో ఉన్నాడు అంటే దానికి కారణము ఎవరు అంటే తండ్రియే. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, తండ్రులారా మీ పిల్లలు ప్రభు బోధలోను శిక్షలోను పెంచండి. తండ్రి ఏం చేస్తాడంటే ఒక ఆత్మీయ సత్యము కలిగినటువంటి ఒక ఆత్మీయ తండ్రి, ఒక దైవికమైన భక్తి కలిగినటువంటి తండ్రి తన బిడ్డలు పాడవ్వాలని కోరుకోడు, కానీ శిక్షిస్తాడు, ప్రేమిస్తాడు. ఆమేన్. మంచి బోధన చేస్తాడు. ప్రభువుకి ఏది ప్రీతికరమైందో, ప్రభు మార్గము ఏంటిదో డిసిప్లిన్ నేర్పిస్తాడు. ఆమేన్. డిసిప్లిన్, ఇంట్లో డిసిప్లిన్ ఎవరు ఎక్కువగా నేర్పిస్తారంటే తండ్రి నేర్పిస్తాడండి. కుటుంబంలో తల్లి ప్రేమ ఎక్కువగా ఉంటే చాలా కుటుంబాలలో తండ్రి డిసిప్లిన్ ఎక్కువగా ఉంటుంది. నాకు తెలిసిన చాలా కుటుంబాలు ఎక్కువగా తండ్రి అంటే బిడ్డలు ఏం చేస్తారంటే డిసిప్లిన్ గా ఉంటారు, చక్కగా వినయం విధేయత ఉంటుంది. అదే తల్లి ముందట ఎంత గారాబంగా అల్లరి చేష్టలు చేస్తూ ఉంటారు. తండ్రి ఇంట్లోకి వచ్చాడంటే పిన్ డ్రాప్ సైలెంట్, ఏ వస్తువు కింద పడ్డా శబ్దం వినబడుతుంది. పిల్లలు అంత డిసిప్లిన్ గా పెరుగుతారు. ఎక్కడి నుంచి పెరుగుతారంటే తండ్రి ఇచ్చే అటువంటి కౌన్సిలింగ్, తండ్రి ఇచ్చే తర్ఫీదు, తండ్రి ఇచ్చే అటువంటి ఆ నేర్పించే ఆ బోధన, ఆ క్రమశిక్షణ ఎలా నడిపిస్తాడంటే దేవుని వాక్యం చెప్తుంది. సామెతల గ్రంథము 22వ అధ్యాయంలో మరి దేవుని మాట ఈ రీతిగా సెలవిస్తా ఉంది. 22:6 కుమారుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించండి, వాడు పెద్దవాడైనప్పుడు దాంట్లో నుంచి తొలగిపోడు. ఎందుకంటే తండ్రి ఏ మార్గము గుండా కుమారుడు నడిపించబడాలో తొలగించకూడదు అని తండ్రికి ముందుగా తెలుసు. కాబట్టి ఆ తండ్రి దేవుని బోధలోను శిక్షలోను నేర్పిస్తాడు. కాబట్టి తండ్రి హృదయం ఎలా ఉంటుందంటే డిసిప్లిన్ చేసే హృదయం. చాలా మందికి తండ్రి డిసిప్లిన్ చేయడం ఇష్టం ఉండదు. తండ్రి కర్రెత్తగానే లేకపోతే తండ్రి చెయ్యెత్తగానే కుమారులు కుమార్తెలు కూడా నోరెత్తుతారు, చెయ్యెత్తుతారు. ఎందుకంటే నువ్వేంది నాకు నేర్పించేది, నువ్వేంది నాకు చెప్పేది అని తండ్రి మీదకే తిరగబడతారు. దేవుని బిడ్డలారా, అయితే దేవుని హృదయం ఎలా ఉంటుందంటే తండ్రి లాంటి హృదయము. తండ్రి ప్రేమతోటి కౌగిలించుకుంటాడు, ఎత్తుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు, లాలిస్తాడు, చివరికి ఆదరణ చూపిస్తాడు. వారి పక్షము నుండి వారితో యుద్ధం, వారి పక్షము నుండి శత్రు సమూహముతో యుద్ధము చేయడానికి వెనకాడడు. తన బిడ్డలు దారి తప్పకుండా సాయ శక్తిలా కష్టపడే జీవి ఎవరంటే తండ్రి మాత్రమే. తన బిడ్డలు చెడిపోకుండునట్లుగా, పాడవకుండునట్లుగా రాత్రి పగలు కష్టపడి
మరి దేవుని సన్నిధిలో మంచి డిసిప్లిన్ ని నేర్పించే వ్యక్తి ఎవరంటే తండ్రులు మాత్రమే. తండ్రులు బిడ్డలకు చెడు మార్గాలు నేర్పించరు. తండ్రి ఎలా ఉంటే కుమారులు కూడా అలా ఉండడానికి ఇష్టపడతారు. తండ్రి డాక్టర్లు అయితే బిడ్డలు డాక్టర్లు అవుతారు. తండ్రి ప్రీచర్లు అయితే బిడ్డలు ప్రీచర్లు అవుతారు. తండ్రి లాయర్ అయితే బిడ్డలు లాయర్ అవుతారు. ఎందుకో తెలుసా? తండ్రి వాళ్ళకి ఎలా ఉంటాడంటే రోల్ మోడల్ గా ఉంటాడు, ఒక రియల్ హీరోగా ఉంటాడు. నడక నేర్పేది నాన్ననే, మోడర్న్ గా ఉండేది నాన్ననే. ఎందుకంటే కుమారునికి చెప్తే కొన్నిసార్లు అర్థం కాదు, నువ్వు ఇది చేయరా అది చేయరా అంటే బిడ్డలకు కొన్నిసార్లు అర్థం కాదు. కానీ ఆ తండ్రి ఎలా మార్చుకుంటాడంటే తన పాత్రను బిడ్డలు చూసి నేర్చేటువంటి రోల్ మోడల్ గా తన ప్రవర్తనను బిడ్డల ఎదుట మార్చుకుంటాడు. ఆమేన్. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో కుమారుడు కూడా అదే చేయునంట. ఆమేన్. ఒకవేళ తండ్రి హృదయము మంచి చేస్తూ ఉన్నాడు అనుకోండి, ఆ కుమారుడు అబ్జర్వ్ చేస్తాడు, ఓహో మా డాడీ ఈ పనులు చేస్తున్నాడు, ఈ మంచి కార్యము చేస్తున్నాడని కుమారుడు కూడా అలాంటి మంచి కార్యాలే చేస్తూ ఉంటాడు. ఒకవేళ ఆ తండ్రి దొంగే అనుకోండి, ఆ దొంగ బుద్ధుల్లాగా దొంగతనం చేసే అలవాటు కుమారుడు చూశాడు అనుకోండి, ఆ కుమారుని లోపల ఏ బీజం నాటబడుతుంది? దొంగతనం అనే బీజం నాటబడుతుంది. ఎందుకంటే దేవుని వాక్యం యోహాను సువార్తలో సెలవిస్తా ఉంది, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచెను కుమారుడు చేస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, తండ్రి పాత్ర ప్రభావితము చేసే పాత్ర. తండ్రి యొక్క హృదయము, తండ్రి యొక్క స్వభావము బిడ్డలను ప్రభావితము చెందిస్తుంది. నువ్వు మంచిగా ఉంటే నీ మంచితనము ఎవరి మీద ఎఫెక్టివ్ అవుతుంది? నీ బిడ్డల మీద ఎఫెక్టివ్ అవుతుంది. నువ్వు అబద్ధాలు ఆడితే అదే యాజ్ ఇట్ ఈజ్ గా అదే ప్రభావము నీ బిడ్డల మీద ప్రభావితం చూపిస్తుంది. నువ్వు నీతిగా మాట్లాడితే ఆ నీతిగానే ఉండిపోతుంది. సామెతల గ్రంథములో దేవుని మాట సెలవిస్తా ఉంది, 20వ అధ్యాయము 7వ వచనంలో, నీతి మంతుని పిల్లలు వాని తదనంతరము ఆస్తికి కర్తలుగా మార్చబడతారంట. అంటే నీతిగా తండ్రి బతికాడు అనుకోండి, దేవుని బిడ్డలారా, వాని పిల్లలు కూడా ఎక్కడ మార్గంలో నడుస్తారంటే నీతి మార్గంలో నడుస్తారు. తండ్రి నీతిగా నడిచి కొడుకులు పాపపు మార్గంలో నడవరు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నీతి మంతుని పిల్లలు వాని తదనంతరము ఆస్తికి కర్తలుగా, అంటే నీతికి కర్తలుగా, నీతి మంతులుగా ఉండడానికి వారిని ఒక చక్కటి బాటలో నడిపిస్తాడు. తండ్రి రోల్ మోడల్ గా ఉంటారు. ఇదిగో నేను ఇది చేస్తున్నాను రా. కొన్నిసార్లు బిడ్డలు అనవచ్చు, కొన్నిసార్లు కుమారులు అనవచ్చు, ఇది మా వల్ల కాదు అనవచ్చు. కానీ దేవుని లేఖనము ప్రకారము తండ్రి ఏం చేస్తాడంటే, నేను చేసి చూపిస్తాను, అది నువ్వు చెయ్యాలి. అంటే బిడ్డలను వెంబడించేటువంటి మనస్సు ఎవరిలో ఉంటుంది అంటే తండ్రిలో ఉంటుంది. తండ్రులను ఎవరు ఫాలో అవుతారు? బిడ్డలు ఫాలో అవుతారు. తండ్రి ఏది చేస్తా ఉంటాడో బిడ్డలను అదే చేసే రకంగా ప్రభావితము చెందిస్తాడు. దేవుని బిడ్డలారా, తండ్రి బిడ్డలకు మార్గదర్శిగా ఉంటాడు, డైరెక్షన్ ఇస్తాడు. ఏది మంచిది, ఏది చెడు, ఏది ఎన్నుకోవాలి, ఏది ఎన్నుకోకూడదో దేవుడు ఏం చేస్తాడంటే బిడ్డలకు చక్కటి మార్గాన్ని తండ్రి ద్వారా ఏర్పాటు చేస్తాడు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, కుటుంబ జీవితంలో తండ్రి పాత్ర చాలా ఉన్నతమైన పాత్ర. తండ్రి యొక్క బాధ్యత కలిగినటువంటి, ప్రేమ కలిగినటువంటి, మరి ఉన్నతమైందని చెప్పవచ్చును. తల్లి కంటే ఎక్కువగా మోస్ట్ పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ ఎవరు అంటే తండ్రి. ఎందుకంటే తండ్రి, చాలా మంది బిడ్డలు చెప్తా ఉంటారు సాక్ష్యాలు, మై డాడీ ఈజ్ మై రియల్ హీరో అంటారు, మై డాడీ ఈజ్ మై ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ అంటారు. ఎందుకంటే ఆ బిడ్డలు ఎవరి ద్వారా నువ్వు ఎంత ప్రభావితం చెందావంటే, నన్ను నడిపించింది మా డాడీ, నన్ను ఈ రకంగా నిలబెట్టింది మా డాడీ అని చెప్తారు. ఎందుకంటే ఆ బిడ్డలకు ఆ తండ్రి ఆదర్శకరంగా ఉంటాడు. మరి ఏది కూడా ఆదర్శకరంగా ఉండదు, కానీ ప్రపంచంలో పిల్లలకు తల్లిదండ్రులు ఆదర్శంగా ఉంటారు. ఆమేన్. ఆ తండ్రి ఆ కుటుంబానికి ఆదర్శప్రాయంగా ఉండగలుగుతాడు. ఆ బిడ్డలను చెడిపోవాలన్నా, ఆ బిడ్డలు ఉన్నతమైన స్థానంలోనికి తీసుకొని రావాలన్నా ఇన్ఫ్లుయెన్స్ పవర్ ఎక్కడుంటది అంటే తండ్రిలో ఉంటుంది. కాబట్టి తండ్రులు తమ బిడ్డల పట్ల ఒక ప్రత్యేకమైన బాధ్యత కలిగి, ప్రేమ కలిగి, ఆదరణ కలిగి, మరి వారి పిల్లల్ని ప్రేమించే మనస్సుతో మరి తండ్రి పాత్ర ఎంతగానో భూమి మీద దేవుడు పెట్టాడండి. అందును బట్టి దేవుడు అంటున్నాడు, భూమి మీద దేవుడు ఒక్కడే, ఆయనే మనకు తండ్రి అని.
తండ్రిగా ఈ లోకానికి యేసు ప్రభు వచ్చాడు. ఆయన మనకు ఆదరణ ఇచ్చాడు, మనల్ని ఓదార్చాడు. ఒక తల్లి ఎత్తుకున్నట్లుగా మరి మనల్ని కూడా ఆయన తండ్రిగా ఎత్తుకొని ముద్దాడి కౌగిలించుకొని ప్రేమించి మన అక్కర్లన్నీ తీర్చి మన పక్షమున పోరాడి విజయమిచ్చి దేవుడు అంటాడు, నేను ఎలాగుంటే మీరును అలాగునే ఉండండి అని ఈ భూమి మీద మనకు మాదిరికరముగా మరి యేసుక్రీస్తు వారు తండ్రిగా మరి మనకు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తండ్రి పాత్ర కుటుంబంలో అత్యంత ప్రాముఖ్యమైనది. మరి తండ్రి యొక్క గౌరవాన్ని బిడ్డలు కూడా గౌరవించాలి, తల్లులను తండ్రులను ప్రేమించాలి. ఆ తండ్రి బాటలో మరి మంచి తండ్రి ఇచ్చే సందేశాలను బిడ్డలను ఎప్పుడూ కూడా ముందుకు ప్రేరేపిస్తుంది. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మీయ తండ్రిని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నమ్మకమైనటువంటి తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. మరి భూమి మీద మరి దేవుడు అనేవాడు ఒక్కడే అన్నావు ప్రభా. మరి ఆయనే అందరికీ తండ్రి అన్నావు. మరి మీరు మా జీవితాల్లో, మా కుటుంబాల్లో అద్భుతమైన తండ్రిగా మరి మాకిచ్చినటువంటి ఆత్మీయ తండ్రిగా మరి మీరు ఉంటున్నందుకు వందనాలు. తండ్రి లేని లోటును మరి మాకు తీరుస్తున్నందుకు వందనాలు. మరి తండ్రి యొక్క బాధ్యత, తండ్రి యొక్క ప్రేమ, తండ్రి యొక్క మరి ప్రభా ఓదార్పు, ఆదరణ, మార్గదర్శిని ప్రభువా మరి లాలన మాకన్నిటినీ మీరు దయచేసి మీ కృపలో నీ బిడ్డలుగా మమ్మల్ని స్వీకరించి మీరు మాయం పొందమని, కుటుంబ వ్యవస్థలో తండ్రి పాత్రను ప్రభా గణనీయముగా ఉంచండి. ప్రతి కుమారుడు కుమార్తె తండ్రి విలువను తెలుసుకుని తండ్రులను ప్రేమించి మరి ప్రభా నిన్ను ఆరాధించి నిన్ను మహిమపరిచే కృపను దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.